ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఇంతకుముందు చాప్టర్లో మనం సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం అటువంటి సి ప్రోగ్రామింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు సి ప్రోగ్రామింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నేను ఎందుకు నేర్చుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక స్టూడెంట్గా మనం సి ప్రోగ్రామింగ్ని ఎందుకు నేర్చుకోవాలి అనుకోనంటే, సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, మీకు ఒక సి లాంగ్వేజ్ వచ్చిందనుకోండి, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా చిటికలో నేర్చేయచ్చు అనమాట. ఓకే, సో సి అనేది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు తెలుగులో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, లేదంటే మలయాళం. సో ఈ యొక్క లాంగ్వేజెస్ అన్నీ కూడా ఏ విధంగా కనిపెట్టారు? సాంస్క్రిట్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ని ఉపయోగించి వీటన్నిటిని కనిపెట్టారు కదా. అలానే అనమాట ఇప్పుడు C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా బేస్ లాంగ్వేజ్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే మాత్రం 100% సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. ఓకే, సో వన్స్ మీరు సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే, కొత్తగా ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సి నేర్చుకుంటున్నారు కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా జావా నేర్చుకోవాలి అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో లెర్నింగ్ సి ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, సో ఇది స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు సి అనేది చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. మరి సిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు అనుకోనంటే, ఫస్ట్ మనకి ఇది ఆల్రెడీ తెలిసిందే, సిని ఉపయోగించి మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయొచ్చు. అంతే కదా, మన యొక్క డెన్నిస్ రిచ్ ఏం చేశాడు, సిని ఉపయోగించి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశాడు అనమాట. అండ్ అదేవిధంగా విండోస్ తీసుకోండి, మ్యాక్ తీసుకోండి, ఉబుంటూ తీసుకోండి, లేకపోతే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా అది సి లేదా C++ ఉపయోగించి చేసిందే. ఇది మాత్రం 100% అనమాట. ఓకే, సి అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా సి అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. వెహికల్స్ అవ్వచ్చు, సెటప్ బాక్సెస్, కెమెరాస్, టెలివిజన్స్, ఐఓటీ డివైజెస్, ఇట్లా డిఫరెంట్ దాంట్లో కూడా సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటాబేసెస్ గురించి మీకు తెలుసో తెలియదో కానీ, MySQL డేటాబేసు, ఆరకిల్ డేటాబేసు, PostgreSQL, ఇట్లా డిఫరెంట్ డేటాబేసెస్ అన్నీ ఉంటాయి అనమాట. వీటిని డెవలప్ చేయడం కూడా సి ప్రోగ్రామింగ్లోనే చేశారనమాట. ఓకే, సి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఇప్పుడు తెలియదు, వన్స్ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు సి మీద వర్క్ చేయమన్నారు అనుకోండి, చాలా బాగుంటుందండి. ఎందుకోసం అనుకోనంటే, సి ప్రోగ్రామింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా 2022లో లింక్డ్ఇన్లో జరిగినటువంటి ఒక సర్వే ప్రకారం మోస్ట్ డిమాండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, ఆ తర్వాత వచ్చేసి జావా స్క్రిప్ట్, C++, C#, ఆ తర్వాత వచ్చేసి మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అయితే మీరు ఇక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సి మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. బట్ మీకు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలి అని ఉంటే మాత్రం మన ఛానల్లో ఇప్పటికే పైథాన్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం చేసాము. ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్ కూడా క్రాస్ చేసేసింది. అండ్ అదేవిధంగా 28K లైక్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి చూడండి, 100% మీకు నచ్చుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఎవరైనా ఫ్యూచర్లో అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సి, లేదా మీరు ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, సి ప్రోగ్రామింగ్ యొక్క ఇంపార్టెన్స్ అడిగారు అనుకోండి, సింపుల్గా ఏమైనా రాస్తారనమాట. ఫస్ట్ పాయింట్, సి ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంతే కదా, మన యొక్క డెన్నిస్ రిచ్ యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టాడు కాబట్టి, సో ఆ విధంగా ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా అది సిని ఉపయోగించి డెవలప్ చేసిందే. ఓకే, అండ్ అదేవిధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉపయోగిస్తారు, డేటాబేసెస్లో ఉపయోగిస్తారు, కంపైలర్స్, డ్రైవర్స్, ఇట్లా చాలా అంటే చాలా ప్లేసెస్లో కూడా సి అనేది ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మనం 3 చాప్టర్స్ చూసాం, అంతే కదా. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రోగ్రామర్ ఎవరు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరు, ఏ విధంగా జాబ్స్ వస్తాయి, అసలు సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ ఏంటి, న్యూయార్క్లో ఏం జరిగింది, అలిస్టేర్ ఎవరు, అండ్ అదేవిధంగా మనం చెప్పినటువంటి స్టోరీ, అండ్ అదేవిధంగా సి ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్సెస్ ఏంటి, ప్రతిదీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా. అయితే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ యొక్క 3 చాప్టర్స్ నుండి ఒకవేళ ఏవైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా వస్తాయి అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం.